హలో అందరికీ, ఈరోజు నేను పూల్ మకానా సెర్లాక్ ప్రిపేర్ చేస్తున్నాను మా బాబు కోసం. సరే ఎలాగో ప్రిపేర్ చేస్తున్నాను కదా అని వీడియో షూట్ చేశానండి. ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి. ఈ మకానా సెర్లాక్ అనేది మన పిల్లలు హెల్తీగా గ్రో అవ్వడానికి, పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మకానా సెర్లాక్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మకానాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ కానీ గీ కానీ ఇవేం వేయాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఈ మకానా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అవి క్రిస్పీగా అయినంత వరకు రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు బాదం తీసుకున్నాను, మీకు కావాలంటే ఇంకా వాల్నట్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని అవి కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యేంత వరకు చల్లారి పెట్టుకోవాలి. అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకోండి. మీకు 1 year అబో పిల్లలు ఉన్నట్టయితే మీరు కొంచెం రవ్వలా కూడా పట్టుకోవచ్చు, లేదంటే ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఈ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. 1-2 months మనకి నిల్వ ఉంటుంది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్తో మనం సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక 2 spoons పౌడర్కి మనకి టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుందండి. ఆ వాటర్ని మనం కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం ఈ 2 spoons ఆఫ్ మకానా పౌడర్ని అందులో యాడ్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేకపోతే వాటర్లో డైల్యూట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా, లేకపోతే మనకి పౌడర్ అనేది గడ్డలు కట్టేస్తుంది. గడ్డలు కట్టకుండా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ చేసుకోవాలి. ఇది మనం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే గడ్డలు కడుతుంది. సిమ్లో పెట్టుకొని మనకి ఇది కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రన్నీగా ఉంది కదా, ఇంకొంచెం చిక్కబడాలి. ఇది కొంచెం చిక్కబడేంత వరకు మనం నిదానంగా సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మనకు చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది. అది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లో చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. అది 10 months లోపు బేబీస్కి అయితే సాల్ట్ కూడా అవసరం లేదండి, లేదంటే ఒక చిటికెడు అంత యాడ్ చేసుకొని సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ డేట్స్ యాడ్ చేస్తున్నాను. డేట్స్లో మనం సీడ్స్ తీసేసి ఆ పేస్ట్ని మనం ఈ సెర్లాక్లో యాడ్ చేసుకుంటే కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డేట్స్ కూడా పిల్లలకి చాలా హెల్తీనే. మీకు ఈ సెర్లాక్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.